ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం స్వర్గారోహణ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 418వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం అది సాక్షాత్తు స్వర్గం, యముడు, యమధర్మరాజు, ఇంద్రుడు, మహామునుడు, షట్చక్రవర్తులు వీళ్ళంతా కూడా ధర్మరాజు ముందు ఉన్నారు. ఇంకా ధర్మరాజు మాత్రం పాంచభౌతిక దేహంతో మాత్రమే ఉన్నాడు అక్కడ. అప్పుడు ధర్మరాజు అంటాడు, ధర్మరాజుతో యముడు, అనంత గౌరవం పొందినటువంటి ధర్మరాజా, నేను ప్రథమంగా ద్వైతవనంలో అరణి విషయంలో నేను చాలా వివరంగా చెప్పుకున్నాం మనం, యక్ష ప్రశ్నలు. మరియు రెండవసారి మేరు పర్వత సమీపంలో, అంటే అందరూ పడిపోయారు, శునకం వచ్చింది, ఆ శునకాన్ని కూడా తీసుకెళ్తానంటాడు. ఎక్కెక్కు రథం అంటే శునకం కూడా రావాలంటాడు. సారమయ్యానికి అర్హత లేదంటారు. దానికి లేని అర్హత నాకెక్కడిది, నాతో సమానంగా అది కూడా వచ్చింది కదా అంటాడు. అక్కడ పరీక్షింపబడ్డాడు. ఇక మూడవది, నీ సోదరులు స్వర్గప్రాప్తి విషయంలో ఈ విధంగా 3 సార్లు నేను పరీక్షించానయ్యా. నీ మనస్సు నిశ్చలంగా ఉంది, ధర్మం యందు పాదుకొని ఉన్నది, శమ దమ సత్వగుణాలు నాపై ఉన్నాయి, నీపై ఉన్నాయి సీతారాం. కాబట్టి దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, కర్మేంద్రియ వ్యాపారాలు, ఇదంతా వివరంగా చెప్పుకున్నాం. అంటే ఈ ఘట్టం యావత్తు ధర్మరాజు యొక్క ఆ పాత్ర అవతార రహస్యాన్ని మనకు తెలియజేస్తుందని నేటి వరకు చెప్పుకున్నాం. నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా చిన్న నుతి, ఆనవాతీగా స్వీయ రచన. అసలు ఈ దేహం ఏంటి, సంసారం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ జన్మలు ఏమిటి అనేదాన్ని ఇంతవరకు దాని చుట్టూతోనే కదా తిరుగుతామన్నది. బ్రహ్మ కుమ్మరి సారే కాలచక్రమో పాంచభౌతికంబు మృత్తికా బ్రహ్మాండ బాంఢంబున జీవులే బాంఢముల్ పౌలకుండుని పగలకుండా ఉంటాయా. నిర్మోహ కేళి విలాసలోలుండా శివుడు, నిర్మోహ కేళి విలాసలోలుండయ్యా ఆ శివుండు. దిగంబరుండు కనరో ధర్మ మర్మ కర్మాచరణలే ఫలములు, ధర్మ మర్మ కర్మాచరణలే ఫలములనిడి జీవును ధరించు. కర్మ జరగనటువంటి క్షణం కాలంలో లేదు. ఏమి సంకల్పించినా సంకల్పించకపోయినా కర్మ దొర్లుతూనే ఉంటుంది, అనివార్యం. కాబట్టి ధర్మమర్మ కర్మలు అడిగినటువంటి సారాంశవంతమైనటువంటి జీవన విధానం మాత్రమే జీవును ఉద్ధరిస్తుందయ్యా అని ఈ పాత్రలన్నీ మనకు తెలియజెప్తూ ఉన్నాయి. దాన్నే నేను మీకు పద్య రూపంలో అందించాను స్వీయ రచనగా. అంతరింద్రియ నిగ్రహం, జ్ఞానేంద్రియ వ్యాపారాలు, వాటి యొక్క నిశ్చలత్వం ధర్మరాజు యొక్క అవతార రహస్యం. అంతరింద్రియము, జ్ఞానేంద్రియ వ్యాపారాలు, అంతర్బహిర్తశుద్ధి వ్యాప్తి నారాయణం. అంతర్శుద్ధి, బహిర్శుద్ధి ఇవి రెండూ ఉండాలి. చెప్పేదొకటి చేసేదొకటి కాదండి. మనం భారత రాజ్యాంగం రాస్తే పొరపాటును కూడా సవరించడానికి వీలు లేకుండా ఉంటుంది కదా. అంత అది నిశ్చలతత్వం అయితే పర్వాలేదు, కానీ ద్వంద్వ వైఖరి ఆలోచించాలి సీతారాం. సత్యం ఋతం సత్యం చ పరం ధీమహి పరతత్వ స్పృహతో ధర్మ నిర్వహణ శక్తి. ఎందుకు ఈ పరతత్వం అస్తమానం మన వెంటాడుతుంది? మనలో ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే శివం, లేకపోతే శవం. అయ్యా వాడు జోడొచ్చాడు, కుదరదు ఈ సన్నాయి నొక్కులు. చూసేవాడు చూస్తూనే ఉన్నాడు. పరతత్వం స్పృహతో ధర్మ నిర్వహణ శక్తి. తిరుపతి లడ్డూని నీ ఇష్టం వచ్చినట్లు ఆ ప్రసాదాన్ని లడ్డు అంటారు. లడ్డు అంటాం కూడా తప్పే. మీరు మాట్లాడే భాష విని అదే అపస్వరం దొర్లింది ఇక్కడ. ప్రసాదం, దాన్ని కల్మషం చేసేస్తాం. తిరుపతి వెంకన్న మెడలో సిలువ బొమ్మ వేయలేదు, ఇంకా జాగ్రత్త పడాలి మనం కదా. ధర్మ నిర్వహణ శక్తి ధర్మరాజు. పరతత్వ స్పృహతో ధర్మ నిర్వహణ శక్తి. పరతత్వ స్పృహ అంటే
శ్రీకృష్ణుడు. అవును, శ్రీకృష్ణుడే, హైందవమే, సనాతనమే. భూగోళం అవతరించడానికి ముందు సనాతనమే, అవతరించిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత కూడా సనాతనమే. ఇది లీనమయ్యేది కూడా సనాతనంలోనే. పుట్టగొడుగులాగా మధ్యలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. ఆలోచించాలి సీతారాం. కాబట్టి ధర్మ నిర్వహణ శక్తి ఎవరిక్కడ? ధర్మరాజు. సత్యరూపుడు కనుక మహాప్రస్థానంలో పడిపోలేదు. మనమైతే ఎప్పుడో పడిపోతాం, 33 సార్లు పడతాం, లేస్తూనే ఉంటాం. సత్ అంటే ఇది అనంతమో, అంతము లేనటువంటిది. కాలచక్రం ఉన్నాం, దీనికి తుదెక్కడా మొదలెక్కడా? ఆలోచించాలి సీతారాం. యముడో కాలస్వరూపుడు, కాలో యం అని కదా శృతి. సత్య ధర్మ ఆచరణయే పరం. కాబట్టి ఇదే సమవర్తనం. సత్య ధర్మ ఆచరణ అది సమంగా వర్తించాలి, అంతర్బహిర్శుద్ధితో కలిగి. తన యందు ఒక ధర్మం, ఎదుటోళ్ళకి ఒక ధర్మం కాదండి. ఆయన సమవర్తి. వీడు నావాడు, వీడు పరాయివాడు అనుకుంటే ధర్మరాజు యొక్క అవతారం ఆయనే, ఆయన అంశే. ధర్మరాజుని ఇంతగా శోధించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ధర్మరాజు యమ దర్శనంలో సమవర్తన దర్శనీయం. ధర్మరాజుకి యముడు దర్శనమివ్వటంలో సమవర్తన ఎవరికి సమవర్తన ఉంది? ఇద్దరికీ ఉంది. ఉంటేనే పొసుగుతుంది పొత్తు, లేకపోతే ఎందుకు పొదుగుతుంది? దొంగ దొంగతో, దొర దొరతో, దొంగ దొరతో, దొర దొంగతో. అది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నడుస్తూ ఉంది. అట్లా ఉండదు సృష్టిలో, దైవంలో, బలంలో. ధర్మాధర్మాలు ధర్మాధర్మములే. ధర్మము ధర్మమే, అధర్మం అధర్మమే. ఎప్పటికైనా జయం ధర్మాందే. స్వర్గారోహణ అంటేనే శమ దమ సత్యరూపం. శమ దమ సత్యరూపం, అది స్వర్గం. అంటే నరరూపంగా ధర్మరాజు ఐక్యం కావటం. ధ్వని అక్షర పరబ్రహ్మ యోగం, మోక్షం. ఇంతవరకు భారతం వినుంటే పదం పదం మీకు కొట్టిన పిండిలాగా అర్థమవుతుంది, లేకపోతే కాదు. నా వ్యధ చివరిలో చెప్తాను. 493 మందికి పంపుతున్నాను, గ్రూపులతో సహా. అందరూ పెద్ద మనుషులే, రకరకాల ఫోటోలు దిగుతారు. పొరపాటున ఎక్కడండి వినటానికి? ఎంత వినటానికి టైం దొరకలేదని నటిస్తే అంత గొప్ప లీడరు, అంత గొప్ప నాయకుడు. అన్నీ చూడటానికి సమయం దొరకదండి. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లతోనే తెల్లారుతుందండి మాకు. కాబట్టి కాలస్వరూపుడు, కాబట్టి కాలో యం, కాబట్టి ఈయన కూడా ఆ కాలస్వరూపాన్ని అర్థం చేసుకొని అనుగుణంగా చరించాడు కనుక ధర్మరాజు ఆయన యమధర్మరాజు దర్శనం. కాబట్టి ఈ ధర్మరాజు నరరూపంగా ఐక్యం కావటం ధ్వని, ఇది అక్షర పరబ్రహ్మ యోగము. ద్వయము కానిదే, ద్వైతము కానిదే, నాశము లేనటువంటిదే అక్షర పరబ్రహ్మ తత్వం. అదే మోక్షం. అంటే యముడు ధర్మరాజా వ్యధను వీడి సుఖంగా ఉండవయ్యా అంటున్నాడు. రాజునకు నరక దర్శనం తప్పనిసరి. నా పదం కాదు, రాజు నాకు ఎవడు రాజు? నీకు నువ్వే రాజు, నాకు నేనే రాజు. కలియుగంలో రాజుగాంది ఎవడు? అందరూ తరాజులే, అందరూ రాజులే. మంత్రులంతా రాజులే, నాయకులంతా రాజులే. కేవలం రాజకీయమే కాదండి, సంఘ నాయకులు, వ్యవస్థలో నాయకులు, రకరకాల వర్గాలు, ఆ వర్గాల్లో నాయకులు. రాజు ఏం చేస్తాడు? పాలిస్తాడు ఎవరిని? సమాజాన్ని. ఎవడు పాలనా వ్యవస్థలో ఉన్నాడో వాడు రాజే. నీకు నువ్వే రాజు. నీలో ఉన్నటువంటి దశేంద్రియములను పాలించుకునేది నీవే కదా. నాలో దశేంద్రియములను పాలించుకునేది నేనే కదా. కాబట్టి రాజ్యాంతే నరకం ధ్రువం. ఎక్కడికి వెళతాం? ముందు ఖచ్చితంగా నరకానికే. ఇందుట్లో రెండో ముచ్చట్లేదు, రెండో మాట్లేదు, సంశయం లేదంటే లేదు. ఎందుకంటే మన లక్షణాలు ఏంటో, మన వ్యవహారం ఏంటో, మన జీవితం ఏంటో, మన భాష ఏంటో, మన నడవడి ఏంటో, మన జీవన గతి ఏంటో ఎవరికి తెలియదండి. వారికి తెలుస్తూనే ఉంది. కాబట్టి శోధితుడవు నీవు. ధర్మరాజు కాబట్టి యమధర్మరాజు వచ్చి శోధించాడు. శోధితుడు పరిశోధించాడు, పరిశోధింపబడ్డాడు. మనకి ఆమెడ దూరం కొడుతుంది కంపు. మనల్ని పరిశీలించాల్సిన అవసరం ఏముందండి? మనం గుడికి వస్తామంటే వామ్మో వాయ్యో అని, అర్జున అర్జున అని ఆ తిరుపతి కన్నా వీపు బాదుకొని పరిగెత్తే పరిస్థితి తెచ్చాం కదా. ఇక కొత్తగా మన గురించి చెప్పుకునేది ఏముంది?
ఈ ఆకాశగంగ పవిత్రమయ్యా, మనం మునిగితే అది అపవిత్రం అవుద్ది. కాబట్టి మునగవయ్యా ఈ ఆకాశగంగలో, మునిగి పవిత్రత నొందుమో. బంధ విముక్తి దేంతో ప్రాప్తి? ఏది బంధ విముక్తి? అరిషడ్ వర్గముల నుంచి, బాంధవ్యముల నుంచి, మమకారముల నుంచి. ఉప్పు కారాలు కదండి, మమకారం కదా బంధ విముక్తి. అప్పుడు నీకు ఎప్పుడైతే బంధ విముక్తి జరుగుతుందో అర్హత వస్తుంది. అర్హత లేనిదే ఏది కట్టబెట్టట్లేదు, నా కుమారుడు కదా అని. ధర్మరాజులో ఆత్మ భవ్యమైనదే. కలియుగంలో అది తండ్రి మంత్రి అయితే కొడుకు మంత్రి కావాల్సిందే. అక్కడ లేదండి. ధర్మరాజులో ఆత్మ భవ్యమైనది, అది దివ్యత్వం కలిగి ఉన్నటువంటిది. కానీ అతని మానుష శరీరంతో ఉన్నందున సంసార భావం పోలే. ఎప్పుడు పోతుంది? స్వపరభేదం ఎంచకుండా ఉన్నప్పుడు ఆత్మ పరమాత్మలో సంయోగం చెందితే పోతుంది. అందుకనే సారసరహిత సంసార జలధిలో జ్ఞానమే చేయూత, అజ్ఞానమే ఎదురీత. ఏది జ్ఞానం? విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములే జ్ఞానం. నేననే భావనయే మోహం. నేను ప్రతిదానికి నేను వస్తాను, నేను చూస్తాను, నాకు చెప్పాలి, అన్నీ నేనే. అక్షరం అక్షరం నేను నేను అని ప్రతిధ్వనిస్తూ ఉంటే మరి అక్కడ అహం తొంగి చూడకపోతే పరం ఎలా తొంగి చూస్తుంది? ఆలోచించాలి సీతారాం. నేను దేహం కాదనే భావన జ్ఞానం. అదేంటయా పంతులు భలేగా చెప్తున్నావు, చెట్టు అంత మనిషిని పట్టుకొని నేను దేహం కాదంటావా? నువ్వు బ్రహ్మవయ్యా, నీలో శివుడు ఉన్నాడయ్యా. ఉండబట్టే నువ్వు శోభిలిత ఉన్నావు. ఆయన లేకపోతే జానుడు బొట్టు పెట్టేస్తారయ్యా, నువ్వు మామూలుగా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా. మోహంతోనే వికారాలు, మోహంతోనే వికారాదులు. వాంతులు కాదండి, ఎదుటోళ్ళు చేసుకుంటారు. మోహంతోనే వికారాదులు. నిశ్చలతత్వం ఉండదు. నిశ్చలతత్వంతో నిర్మోహత్వం, అదే జ్ఞానం. ఎక్కడ నిశ్చలతత్వం ఉంటుంది? వీడు నావాడు, వాడు పరాయివాడు, వీడు నా పార్టీ, వాడు ఆ పార్టీ, వీడు ఎగస్ పార్టీ కదా. ఏ రకంగానైనా ఈ దేశాన్ని, ఈ దేశ పవిత్రతను భద్రతను భంగపరిచి నేను మళ్ళీ వారసత్వంగా ముఖ్యమంత్రిని కావాలి లేదా ప్రధానమంత్రిని కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కుదరదంటే కుదరదు. ఈ కుదురు లేకనే, కుదురు అంటే చపలత్వము, చంచలత్వముతో కుదురు లేకపోవటం, అరిషడ్వర్గ విదూర జీవనం లభించకపోవటం, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో నిండి ఉండటం కుదురు లేకుండా ఉంటుంది. ఈ కుదురు లేక శోకం, ఏడుపు. నాకు లేదని ఒక ఏడుపు, ఎదుటోడుకు ఉందని ఇంకంత ఏడుపు. నేను ఎలా సంపాదించుకోవాలని ఏడుపు ఉండదు. అందుకనే పుడుతూనే ఏడుస్తాడు, పుట్టిన తర్వాత ఏడిపిస్తాడు, చచ్చిన తర్వాత ఏడిపిస్తాడు. అసలు ఏడుపు లేనిది ఎక్కడ? జన్మంతా ఏడుపే. అందుండి విషాదం. తుషారం ఎందుకుంటుంది? విషాదమే కదా. ఆలోచించాలి. అదే సంసార బంధం, అదే వ్యధ. అదే ఆ వ్యధ వల్ల స్వర్గం శరీరంతో చేరినటువంటి ధర్మరాజుకు కూడా ఆ వ్యధ వదలలేదంటే ఇక మనం ఎంత? వియద్ గంగా స్నానంలో శుద్ధి. ఆకాశ గంగ అనంతమైనటువంటిది, జ్ఞాన గంగ ప్రవాహం. స్రవంతి, జీవనం స్రవంతి, జీవనం యొక్క ప్రవాహం ఏ క్షణమూ ఆగదు. కాలం దొర్లుతూ పోతూనే ఉంటుంది. నీటి బిందువు కూడా అంతే ప్రవాహంలో. మడుగులో నీళ్ళైతే బురద, అలా కాదు ప్రవాహం. అదొక స్రవంతి, అదొక జ్ఞాన గంగ. అందు స్నానం ఆడటం ప్రవాహంలో, ఆ గంగలో ఆ స్నానం ఆడటం, ఆ జ్ఞానంలో మునిగి లేవటం, ఆ వైభవాన్ని మనం సంతరించుకోగలగటం, ఇది అంతరార్థం, ఇది పరమార్థం. కాబట్టి వ్యధ కారణం దేహం, వ్యధకు కారణం ఇది క్షేత్రం అని చెప్పాం. క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, క్షేత్రమును తెలిసి వ్యవహరించాలి. అదే సమాధిరోహణం. వియద్ గంగా స్థానంలో శుద్ధి అవుతాడు. విష్ణు పాదోద్భవి గంగ, ఆకాశం నుండి శివుని జటాచూటమును అలంకరించినటువంటిది గంగ. విశ్వవ్యాపన తత్వం ఆకాశ గంగ. త్రిపథగామని మనోవాక్కాయ కర్మల సాక్షిగా మనలో జ్ఞాన తరంగం ఏదైతే తరంగంగా
విలసిల్లుతూ ఉంటుందో అదే జ్ఞానం, అదే గంగ. ఆలోచించాలి. సీతారాం అంటే ఆత్మ పరిశీలన భావంతో జీవుడు విలసిల్లగలగాలి. సీతారాం ఈయన శోధితుడు కనుక ధర్మరాజు శోధించబడ్డాడు. ఆకాశగంగా పవిత్రం కనుక మునిగి పవిత్రతను అందాడు. బంధ విముక్తి ప్రాప్తి ఉంటుందన్నాడు. అదే జరిగింది. అంటే బంధం అంటే ఏంటి అసలు? ఇక్కడ భవబంధం. నా వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా భార్య, నా ఇల్లాలు అంతటి ధర్మరాజుకే తప్పలేదు. ఇక మనమెంత? దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడికక్కడికి వెంకటలక్ష్మి అని అనకూడదండి. దీని నుండి మోహం నుండి శోకం నుండి విశ్వవ్యాపన తత్వంగా దూరం అయినగలిగినటువంటి వాడికి ఆకాశగంగా స్నానం ప్రాప్తి. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి. భారతం సంపన్నం అవ్వటానికి ఇంకొక 2-3 రోజుల్లో సంపన్నం అవ్వచ్చు. రసం అంతా ఇక్కడే మీకు అందిస్తున్నాం. తప్పకుండా వినండి, వినమని చెప్పండి. రామా ఛానల్లో మీ యొక్క కామెంట్స్ని పెట్టండి. బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయకండి. సీతారాం. ధర్మో రక్షతి రక్షిత. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం.